హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇంకా నిఫ్టీ ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్ గ్లోబల్గా కూడా చాలా వొలటాలిటీ కొనసాగుతుంది. సేమ్ అంటే పర్టికులర్గా ఈరోజు యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అది 50 పాయింట్స్ లేదంటే 75 పాయింట్స్ బేసిన్ పాయింట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఒక మార్కెట్లో ఒక రూమర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ 75 పాయింట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా రేపు కానీ ఎల్లుండి కానీ మంచి బిగ్ సెల్లింగ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్స్ క్రాష్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సరే, అంటే నాట్ ఓన్లీ అమెరికా, మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి వాళ్ళ దగ్గర ఉన్న ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. దానివల్ల మార్కెట్ల మీద దాని ప్రభావం అయితే మార్కెట్ల మీద డెఫినెట్గా అయితే ఉంటుంది. అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడైతే ఈ అనిశ్చితి అయితే పోదు. మనం 1 మంత్ వరకు వెయిట్ చేస్తే మార్కెట్లో స్టేబుల్గా అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్గా డైలీ మనం ఈ హైలీ వోలటైల్ అంటే ఫస్ట్ ఒక రకమైన ట్రెండు, తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకొక రకమైన ట్రెండు, సేమ్ ఈరోజు కూడా అలానే మూవ్ అవడం అయితే జరిగింది. మార్నింగ్ డౌను, మళ్ళీ అప్పు, మళ్ళీ డౌను, మళ్ళీ లాస్ట్లో చివరిలో డౌన్ సైడ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. చాలా వోలటాలిటీ అయితే కొనసాగడం అయితే జరిగింది. ఇది ఇంకా కొన్ని రోజులు కూడా కొనసాగడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఎప్పుడైతే ఎఫ్ఐఎల్ సెల్ చేయడం అనేది ఆపేస్తే అప్పుడు మాత్రమే మార్కెట్లో ఒక స్టెబిలిటీ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు ఈ అన్సర్టెనిటీ కంటిన్యూ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్లో ఓపెన్ అయ్యి ఇక్కడికి నిన్నటి ప్రీవియస్ డే అంటే మొన్నటి లో వరకు రావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుందంటే ఒకసారి ఇక్కడ నుంచి ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు సిగ్నిఫికెంట్గా అంటే ఎంత బౌన్స్ కాకుండా కూడా వీళ్ళలో కొంచెం బౌన్స్ అయింది కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్ అనేది సిగ్నిఫికెంట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక మన సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది మళ్ళీ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ సందర్భంలో సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అని ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ఇక మళ్ళీ ఒకసారి సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ 1:1. ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. 2 ట్రేడ్స్ సక్సెస్ అయినాయి, ఒక ట్రేడ్ అనేది ఫెయిల్ అయితే కావడం జరిగింది, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్కు ప్రైస్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ స్కాన్లో ఇక్కడ నుంచి రివర్సల్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్కు రీచ్ అయినప్పుడు చూడండి, ఇక్కడ అంటే బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది, బట్ విక్ అనేది అప్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది మనకు సెల్ సైడ్ను అంటే సెల్ మూమెంటం అయితే చూపెడుతుంది. ఇన్ కేస్ అంటే ఇక్కడ కాకుండా ఎంట్రీ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ లెవెల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం అయితే జరిగింది. ఇక ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ అయితే రీచ్ కాలేదు. రేపటి రోజున ఈ జోన్ ఇలానే ఉంచండి. ఇవాళ చాలా వరకు సైడ్ వేస్లో మూవ్ అయింది కాబట్టి డెఫినెట్గా రేపు ట్రెండింగ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే డెఫినెట్గా ఇది మళ్ళీ ఒకసారి సప్లై జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇవాళటంతా ప్రాబబిలిటీ అయితే ఉండదు. అంటే దీని దగ్గరలో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇలా అంటే ఈ రీజియన్లో ఓపెన్ అయింది అనుకోండి, దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇలా రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఇక రెండో జోన్ అనేది ఇక్కడ ఉన్నది, ఫస్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది, సెకండ్ డిమాండ్ జోన్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
16,200 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఈరోజు ఎలాగో యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉంటుంది. సో అక్కడ మోర్ దెన్ 50 పాయింట్స్ పైన గిట్ట వడ్డీ రేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనకు డైలీ క్యాండిల్ చూసినట్టయితే ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బెరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ ఈరోజు మనకు ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం సో ఎప్పుడైతే ఇలా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ హైని ఈ లోని అంటే ఏదైతే మదర్ క్యాండిల్ యొక్క హై లోను మార్క్ చేసుకొని ఎటో సైడ్ ఐదర్ బై సైడ్ కానీ అంటే అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ ఎటో సైడ్ బ్రేక్అవుట్ అయితే వస్తుంది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, మన ఎంట్రీ పాయింట్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో ఉంటుంది. సో స్టాప్ లాస్ వచ్చేసి ఈ బేబీ క్యాండిల్ యొక్క హై అనేది మన స్టాప్ లాస్గా యాక్ట్ అవుతుంది. అప్పుడు దీనికి మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన టార్గెట్ అచీవ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సో ఎట్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందో చూద్దాం. సో 90% కేసులలో డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే సో మన నెక్స్ట్ టార్గెట్ మొన్న డిస్కషన్ చేసినట్టు 15,500 దగ్గర ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే సో నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది 15,430 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అది కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే 15,320 దగ్గర నెక్స్ట్ ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. ఇంకా అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో 15,900 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 16,200 అవుతుంది. సో ఈ రెండు లెవెల్స్ యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఎక్కువ శాతం సో ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అయితే బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ ఇక్కడ కూడా హైలీ వోలటాల్ అయితే కొనసాగడం అయితే జరిగింది. సో ఇక సిపిఆర్ ప్రకారం అయితే సో ఫస్ట్ ఓపెన్ అవడే విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయింది. సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు సో ఫస్ట్ కేసులో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో మనకి ఇక్కడ ఎంట్రీ అయితే లభించలేదు. దీని హై పైన మనకు ఎంట్రీ లభించలేదు. లేటర్ పీరియడ్లో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎంట్రీ లభించింది. కానీ నిఫ్టీలో ఇక్కడ మనకు సపోర్ట్ అయితే ఉండడం జరిగింది. ఏది ప్రీవియస్ డే అంటే మొన్నటి లో అనేది ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయితే చేయడం జరిగింది. అందుకే ఇక్కడ నుంచి రివర్స్ కావడం జరిగింది. అందుకోసమే సో నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా నిఫ్టీని ఫాలో కమ్మని చెప్తుంటాను ఇందుకోసమే. సో చూడండి ఇక్కడ ఎవరైనా అంటే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో ఇది డెఫినెట్గా స్టాప్ లాస్ హిట్టింగ్ కేసు అయితే అవుతుంది. సో కాబట్టి నిఫ్టీని ఫాలో అవుతే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇక లెటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఒకసారి లేదా 2 సార్లు ఓకే, మరి 3-4 టైమ్స్ సిపిఆర్ని అప్స్ డౌన్స్ బ్రేక్ చేస్తే కొంచెం మనం సో కాషియస్గా అయితే ఉండాలి. లేదు ఎవరైనా డెఫినెట్గా మేము దానికి స్ట్రిక్ట్గా కట్టుబడి ఉంటాం అనుకుంటే సరే ఓకే మీ ఇష్టం. ఒకవేళ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒకసారి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ఇక్కడ లభించడం జరిగింది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో
నిన్నటి రోజున ఇక్కడ రెండు అంటే జోన్ విత్ ఇన్ ద జోన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 5 మినిట్స్లోనే విత్ ఇన్ ద ఈ జోన్ నుంచి రివర్స్ అయితే కావడం జరిగింది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ జోన్కి వెళ్ళినప్పుడు సో మనకు ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అని చెప్పాము. సో ఒక బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక అంటే ఈ జోన్స్ దీన్ని ఫస్ట్ ఒకసారి రెండోసారి వచ్చినాయి కాబట్టి మూడోసారి పెద్దగా దానికి వ్యాలిడేషన్ అనేది ఉండదు. మళ్ళీ ఇక్కడ మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ జోన్కి వెళ్ళినప్పుడు సో ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. మన ఎంట్రీ పాయింట్ అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ఇది అవుతుంది. సో అంటే ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మనకు పెద్దగా ఏమీ జోన్స్ అయితే ఏమీ లేవు, కొత్త జోన్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి. సో నిన్నటి క్యాండిల్ యొక్క అంటే అక్కడ ఏవైతే జోన్స్ ఉన్నాయో అవే వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో మనకు ఈ జోన్ని ఇలానే ఉంచుదాం. ఇది ఒకసారి టెస్ట్ అయింది, రెండోసారి టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ప్రైస్ అనేది ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ జోన్ మళ్ళీ ఒకసారి వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక నిన్నటి డిమాండ్ జోన్ ఉంది, సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ ఆటని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో 34 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34.5 దగ్గర ఉండడం అయితే జరిగింది. అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 33 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 32 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది. ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది అంటే సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో మేబీ సైడ్ వేసి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా రేపు అంటే ఈరోజు నైట్ వచ్చి ఈవినింగ్ యూఎస్ డాటా ప్రకారం అయితే ఎక్కువ శాతం గ్యాప్ డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది, చూద్దాం. బట్ ఆప్షన్ చైన్ డాటాని అయితే అది ఇండికేట్ చేయట్లేదు, ఇక్కడ సైడ్ వేసి ఉండడానికి అవకాశం ఉందని చెప్పి ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. అంటే ఇలాంటి వ్యూ కాంట్రాడక్టరీ వ్యూ ఇస్తుంది కాబట్టి సో మనం 100% అయితే చెప్పలేము. కాబట్టి కొంచెం ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మనకు అంటే 90% కేసులలో సో అది మోర్ దెన్ 50% 50 బేసిన్ పాయింట్స్ అనేటివి రేట్ హైక్ ఉందనుకోండి, డెఫినెట్గా మార్కెట్ అనేటివి సో ఒక కరెక్షన్ గురి కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ 50 కానీ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా దాన్ని పాజిటివ్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి చూద్దాం. సో ఆ ఫెడ్ మీటింగ్ అంటే అనౌన్స్మెంట్ ఏది వస్తుందో వచ్చే వరకు చూస్తే మనకి ఇంకా క్లారిటీ అయితే ఉంటుంది. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా బేరిష్నెస్ షో చేస్తుంది. సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది, బేరిష్లో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్ రావడం జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు సో ఇది మదర్ క్యాండిల్గా యాక్ట్ అవుతుంది. సో ఇది దీని లో అనేది అంటే ఇన్ కేస్ దీని లో బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే మాత్రం నెక్స్ట్ మన టార్గెట్ సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి 32,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ లెవెల్ వచ్చేసి 32,160 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, 33,000 దగ్గర ఉన్నది కాబట్టి సో నెక్స్ట్ టార్గెట్ 32,500 దగ్గర ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ 3 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వచ్చేసి 33,700 దగ్గర ఉండడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,380 దగ్గర ఉండడం అయితే జరిగింది. అంటే నియర్లీ 34,400 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి.
ఇక ఎఫ్ఐ డాటాని చూసినట్టయితే వీళ్ళు మళ్ళీ ఈరోజు కూడా సో 3,500 వర్త్ 3,500 క్రోర్స్ వర్త్ సెల్ని ఇదే వీళ్ళు సేల్ చేయడం అయితే జరిగింది నెట్లో. సో మన వాళ్ళు 2,500 క్రోర్స్ వీళ్ళు మన వాళ్ళు బై చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి మార్కెట్స్ అనేటివి బేరిష్ డేస్ కూడా కంటిన్యూ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం డైలీ చూస్తున్నాం. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నేరో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.